ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈసారి కూడా మా ఇంటికి వినాయక చవితికి వెళ్ళలేదు. అయితే ఈసారి కూడా మా రూమ్లో వినాయక చవితి అయితే చేద్దాం అనుకున్నాం. ఉదయాన్నే అందరం లేచి రెడీ అయ్యి వినాయకునికి పత్రికలకు పువ్వులకి అయితే బయటకు వచ్చాం. అవన్నీ తీసుకొచ్చి మా దేవుని మూల దగ్గర అయితే అలంకరణ చేసాం మొత్తం దేవునికి. మొత్తం అంతా కూడాను రూమ్ మొత్తం అన్నీ క్లీన్ చేసి నీట్గా అయితే చేసుకొని అయితే పూజ చేయడానికి అయితే ఇంకా అలంకరణ అయితే మొత్తం చేసేసాం. ఇంకా అందరం కూడాను కలిపి మొత్తం పూజ అయితే చేసేసాం. పూజ చేసేసి అయితే బయటికి మా రూమ్ దగ్గరలో ఉన్న విగ్రహాల దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం. పూజ అయితే కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పూజ చేసి అయితే ఇప్పుడు మేము బయటికి అయితే వెళ్ళిపోతాం. బయట మా చుట్టుపక్కల అయితే చాలా విగ్రహాలు అయితే పెట్టారు మా రూమ్ దగ్గర అయితే. ఈ ఊర్లో దాదాపుగా 10 విగ్రహాల దగ్గర పెట్టారు. పూజ అయితే మొత్తంగా అయితే కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. అదే రూమ్లో గణేశుని పూజ అయితే జరిగింది. ఇప్పుడు అలా వీధిలో ఉన్న విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళి తిరిగి వస్తాం. ఇప్పుడైతే దేవుడి దగ్గర అయితే ఈరోజు మా పుస్తకాలు అవి కూడా పెట్టేసుకున్నాం. ఈరోజు దేవుడిదే ఎంతో కావాలి ఇప్పుడు మనందరికీ కూడాను. ఇప్పుడైతే అలా బయటికి అయితే వెళ్తున్నాం, చుట్టుపక్కల ఎక్కడ విగ్రహాలు ఉన్నాయనేసి. ఇక్కడ మా రూమ్ దగ్గరలో అయితే ఒక రామాలయం దగ్గర అయితే విగ్రహం పెట్టారు, చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ కూడా పూజ అయితే ఆల్రెడీ చేసేసారు. విగ్రహం అయితే చూడడానికి చాలా బాగా చేశారు. మొత్తం అంతా అక్కడ డిజైనింగ్ కానీ మొత్తం అంతా కూడాను. బయట రూమ్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు, స్వామివారి దర్శనం కోసం. ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్న మేమందరం కూడాను ఒకే రూమ్లో ఉంటాం. మేమందరం మా రూమ్మేట్స్. ఇప్పుడైతే గుడిలో దర్శనం తీసుకొని అయితే రూమ్కి వచ్చేసాం. మొత్తం పులిహోర, బంగాళదుంప కర్రీ, సేమియా చేసుకుందాం అనుకుంటున్నాం. కూరగాయలు అయితే ఒక్కొక్కరు అన్నీ కట్ చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నాం. మొత్తం అందరూ ఒకళ్ళు తాలింపు చేస్తే ఒకళ్ళు కూరగాయల కటింగ్లో అయితే చేసేసుకున్నాం. ఈ పని అంతా చేస్తుంటే కొంచెం లేట్ అయితే అనేసి అయితే కొంచెం రూమ్లో ప్రొజెక్టర్ పెట్టడానికి అయితే ప్లాన్ చేసాం. ప్రొజెక్టర్ అయితే ఆన్ చేసి మొత్తం స్పీకర్ అవన్నీ కూడా అయితే బాగా రెడీ చేసాం. ఆల్రెడీ అయితే ఇక్కడ గణేష్ సాంగ్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాం. మధ్యాహ్నం అయితే సినిమా చూద్దాం. అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యాయి. పులిహోరకి అయితే రైస్ కూడా పెట్టేసాం. కర్రీస్ అయితే ఒక పక్క బంగాళదుంప కర్రీ కూడా అయిపోతుంది. అన్నీ ఒక్కొక్క స్టవ్ మీద కుక్కర్ మీద అయితే పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే 1:30 అలా అయిపోయింది టైం అయితే కూడాను. మరి ఇప్పుడు మాకు ఆకలి కూడా చాలా వేస్తాం. మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ కూడా చేయలేదు. పులిహోర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పులిహోరని అయితే ఇప్పుడు తీసేసి అయితే పక్కన పెట్టేసాం. మిగతా కర్రీసే ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్. కర్రీ సేమియా అవ్వాలి. పులిహోర ఎలా అయిపోయింది కాబట్టి సేమియా కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. సగం వరకు వచ్చింది మొత్తం. సేమియా కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, చూడొచ్చు ఇక్కడ సేమియా. మొత్తం రూమ్లో 7 మెంబర్స్ ఉంటాం. 7 మెంబర్స్కి కూడా ఇవన్నీ కూడాను. పులిహోర అయిపోయింది, సేమియా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ కర్రీ కూడాను అయిపోతే ఇంకా తినేయచ్చు, ఎందుకంటే చాలా ఆకలి వేస్తుంది. మేమైతే ఇలా సరదాగా అయితే చేసుకున్నాం ఈరోజు వినాయక చవితి. ఈరోజు మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కింద కామెంట్లో తెలపండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.